చాలా బాగున్నాయి. ఇది హానెస్ట్ చాలా చాలా బాగున్నాయి. ఇలా అండ్ బ్లాక్ కరెంట్ ఇది కూడా బాగుంది. ఇందులో చిన్న సైజు ఉంటే నేను చాలా ఎగిరింది. కలర్ ఇక్కడ నుంచి నార్మల్గా సిటీలో అయితే తిరిగిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ మేము బయటకు వెళ్తున్నాము. చాలా పనులు ఉన్నాయి మనకి ఈరోజు. నా ల్యాప్టాప్ పని చేస్తలేదు గైస్. లైక్ నా పర్సనల్ ల్యాప్టాప్ ఉంటుంది కదా, అది పని చేస్తలేదు. ఆఫీస్ ల్యాప్టాప్లో నాకు ఇది జీమెయిల్ కూడా నేను లాగిన్ అవ్వలేను. ఫుల్ అసలు మొత్తం ఓన్లీ ఆఫీస్కే ఉన్నట్టు ఉంటుంది, కానీ నా పర్సనల్ యూస్కి నేను ఏంది యూస్ చేసుకోలేను. నాకు చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఆ ల్యాప్టాప్ ఏమో నాది ఫుల్ స్లో అయిపోయింది, అసలు వర్క్ సరిగ్గా అవ్వట్లేదు. సరే ఈరోజు ఒకసారి హెచ్పి దగ్గరికి వెళ్ళి అది ఒకసారి సెట్ చేసుకుందాము అని చెప్పి ఫస్ట్ ఆ పనికి వెళ్ళాలి. దాని తర్వాత మమ్మీ అండ్ నేను కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి కొంచెం క్యాజువల్ వేర్ కానీ అండ్ నైట్ డ్రెస్సెస్ అవి కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి మేబీ కొన్ని షాప్స్కి వెళ్తాము. అది అయిపోయిన తర్వాత ఈరోజు ఖాళీయే కదా, కాబట్టి ఈవినింగ్ వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇట్లా వైజాగ్లో టూరిజం డెవలప్మెంట్ కొన్ని ఇప్పుడు మంచిగా అవుతున్నాయి అండ్ కొన్ని అడ్వెంచర్స్ అవన్నీ కూడా పెడుతూ ఉన్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇది డిసెంబర్ సీజన్ కాబట్టి ఎక్కువ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా మంచివి థింగ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రోజు అలాంటి ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో మీరు వీడియోలో చూడండి ఏంటి ఎక్కడికి ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు పనులు అయితే అవన్నీ ఉన్నాయి. నేనైతే రెడీ అయిపోయాను, మంచిగా గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను. హోప్ పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను ముందే. సో యా అంతే, ఈరోజు వ్లాగ్ అంతా ఇలా ఉండబోతుంది. సో నాతో పాటు మీరు కూడా నా వ్లాగ్లో వచ్చేయండి, మంచిగా కూర్చోండి, చిల్లవండి, చూడండి ఈ వ్లాగ్ అంతా. హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో యా దాట్స్ ఇట్, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ చేసేద్దాం వీడియోలో. అయితే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, లంచ్ అదంతా కూడా కుక్ చేసుకున్నాము. ఆకలి ఏం వేస్తలేదు. అండ్ మా మమ్మీ కార్న్ వడ చేసింది గైస్. కార్న్ వడ కొంచెం మాడిపోయినట్టు కనిపిస్తుంది, యాక్చువల్లీ ఇది లాస్ట్ ఫ్యూ పీసెస్ అనమాట. ఆల్రెడీ మంచిగా తినేసాను నేను. ఇంకా లాస్ట్ ఒక 2-3 ఉంటే తింటావా అని అడిగితే అది కూడా తింటా అని చెప్పిన. చాలా బాగున్నాయి, టు బి హానెస్ట్ చాలా చాలా బాగున్నాయి. నేను మంచిగా మింట్ చట్నీతో కానీ లేకపోతే సాస్తో కానీ తింటే అద్దరిపోతుంది. సో కార్న్ వడ అన్నీ తినేసేసి ఇప్పుడు స్టార్ట్ అవుదాం. లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకుని నేనైతే తీసుకుపోతున్నా, బికాజ్ బయట తినడం నా వల్ల కాదు. నాకు చిరాకు వచ్చేసింది గైస్, తిని 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 చిరాకు వచ్చేసింది. పాస్ట్ 15-20 days నుంచి తిని 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 అందుకని బయట ఫుడ్ ఇష్టపడతలేదు. అందుకని మమ్మీ చేత ఫుడ్ ప్రిపేర్ చేయించిన. మీరు తింటే తినండి కానీ నాకు మాత్రం ఫుడ్ ప్రిపేర్ చేయండి అని చెప్పేసి. సో కార్లో తినేయచ్చు మంచిగా. సో అది మ్యాటర్. క్లైమేట్ చాలా చల్లగా ఉంది గైస్, ఇక్కడ నో ఎండ ఈరోజు అయితే ఎండ లేదు. రోజు ఈ టైంకి కొంచెం ఎండగా ఉండేది, అండ్ టైం కూడా 12 అట్లా అవుతుంది అనుకుంటాం. సో యా మమ్మీ వాళ్ళు రెడీ అవుతున్నారు, అందుకే నేను మీతో ముచ్చట్లు వేస్తున్నా. వాళ్ళు అడుగుదాం. మమ్మీ రెడీయా? అసలు కులుకోలేదు పలుకోలేదు గైస్ మా మమ్మీ. సో యా డాడీకి ఇంకా కార్లో కలుద్దాం, బై. నా ల్యాప్టాప్ కొని ఆల్మోస్ట్ 7 years అవుతుంది గైస్. నా బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కొన్నాము. లాస్ట్ ఇయర్ వరకు కూడా యూజ్ చేశాను. లాస్ట్ ఇయర్ ఏంటి, ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా యూజ్ చేసా. బట్ అది స్లో అయిపోవడం వల్ల ఒకసారి వచ్చి చూపిద్దాము అని చెప్పి ఇంకా హెచ్పి వరల్డ్కి అయితే వచ్చాము. వాళ్ళు ఏదో శాండిస్క్ సంథింగ్ ఏవో టర్మినాలజీస్లో చెప్పారు. సో సరే అయితే చేసేసేయండి అని చెప్పి ఇంకా ఈవినింగ్ వరకు వాళ్ళు ఇచ్చేస్తామని చెప్పారనమాట.
గైస్ ల్యాప్టాప్ బాగా చూపించడానికి వెళ్ళానని చెప్పాను కదా, సో అది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఈవినింగ్ ఇస్తారు అంట. సో బిల్ అదంతా కూడా ఇచ్చారు. ఈవినింగ్ 4 to 6 మధ్యలో మేము కాల్ చేసాము. ఆ టైంకి మీరు రండి అని చెప్పారు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము షాపింగ్కి వెస్ట్ సైడ్కి వెళ్తున్నాం. సో అది కంప్లీట్ అయిపోయినాక చూద్దాం ఎక్కడికి వెళ్తామో ఏంటో అనేది. నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో వాటిలో చాలా రీల్స్ చూస్తున్నా. వెస్ట్ సైడ్లో ఇప్పుడు చాలా మంచి కలెక్షన్ వచ్చిందని. అండ్ నేను కూడా జెన్యున్గా వెస్ట్ సైడ్కి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అంటే నైట్ డ్రెస్సెస్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ జీన్స్ కానీ లేకపోతే కార్గోస్ అవన్నీ కూడా అప్పుడప్పుడు చాలా బాగుంటాయి. అండ్ డ్రెస్సెస్ అవన్నీ కూడా బాగుంటాయి. జ్యువెలరీయే అప్పుడప్పుడు వెస్ట్ సైడ్లో కొనడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. బికాజ్ ఆ కలర్ పోతుంది. ఒక్కసారి కొన్నాను, అది కలర్ పోయిందనమాట. అప్పటి నుంచి ఇంకా కొనాలి అన్నా సరే ఆలోచిస్తున్నాను. బట్ కలెక్షన్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను కొంటూ కూడా ఉంటాను. సరే ఇప్పుడు ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఇంత హైప్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఫస్ట్ నేను వెస్ట్ సైడ్కి తీసుకెళ్ళా. మమ్మీ అప్పటికి లైఫ్ స్టైల్కి వెళ్దామని చెప్పింది. నేనే ఇంకా వెస్ట్ సైడ్కి అన్నాను. సరే అని చూస్తే ఫస్ట్ నైట్ డ్రెస్ సెక్షన్ అదంతా అసలు ఏం బాగాలేవు, కలెక్షనే లేదు. అండ్ ఉన్నవి కూడా అసలు ఏం మంచిగా అనిపించట్లేదు. ఆ ప్రింట్ అదంతా కూడా నాకైతే ఏం నచ్చలేదు. అండ్ మిగతావి ఏమైనా చూద్దాము అన్నా సరే అవి కూడా అసలు ఏమీ బాగాలేవు. లైక్ ఫెస్టివ్ కలెక్షన్ ఏమైనా వచ్చాయా ఏంటి అన్నది ఉంటే పాతవే ఉన్నట్టు ఉన్నాయి కానీ ఏం మంచిగా లేవు. నేను గోవాకి వెళ్ళబోయే ముందు కూడా వెళ్ళాను గైస్ వెస్ట్ సైడ్కి, అప్పుడు బాగానే ఉండింది కలెక్షన్. మరి ఇప్పుడు ఏమైందో అన్నిటికంటే ఇదిగో ఈ బ్యాగ్ ఒకటే బాగుంది అనిపించింది నాకైతే వెస్ట్ సైడ్లో ఎప్పుడైతే. సో ఏం తీసుకోలే, జస్ట్ ఒక నైట్ డ్రెస్ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఈ ఫుట్వేర్లో నాకు ఈ క్రీమిష్ కలర్ శాండిల్స్ అయితే మంచిగా అనిపించాయి. బట్ నా సైజ్ లేకుండే అనమాట. ఇంకా సరే అని చెప్పేసేసి నేను కింద వెస్ట్రన్ సెక్షన్లో చూస్తున్నాను ఏమైనా ఉన్నాయా ఆప్షన్స్ అని చెప్పేసి. ఇవి కూడా నేను గోవాకి వెళ్ళబోయే ముందు కొన్ని కలెక్షన్స్ చూశాను, అవే ఇప్పుడు కూడా ఉన్నాయి అనమాట. సో ఇంకా సరే జీన్స్ వైపు ఏమైనా ఉన్నాయా లేదా అని చూస్తున్నా, డ్రెస్సెస్ చూస్తున్నాం. ఏదో వేసుకున్నాను, ఇదేమంత కాస్ట్ లేదనిపించింది. తర్వాత ఏదో ఇంకా అట్లా 2-3 ఫొటోస్ అట్లా తీసేసుకొని ఇంకా అయితే నేను వచ్చేసాను అనమాట. అంత నచ్చలేదు గైస్. వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళాము. అంత సూపర్ కలెక్షన్ అయితే లేదు. లైక్ నార్మల్గా ఇప్పుడు ఆన్లైన్లో మొత్తం అంటున్నారు కదా వెస్ట్ సైడ్లో చాలా కలెక్షన్ మంచిగా ఉంది అని. ఐ గెస్ ఒక 1 month బిఫోర్ ఆ కలెక్షన్ వచ్చినట్టుంది. ఇప్పుడైతే ఆ కలెక్షన్ అంత ఏం లేదు. ఇంకా నైట్ డ్రెస్సెస్ గురించి అయితే అసలు ఏం కలెక్షన్ లేదు. నేనైతే ఒక నైట్ డ్రెస్ తీసుకున్నా. అది సో నేను తీసుకున్న నైట్ డ్రెస్ ఇది, మీకు కనిపిస్తుందో లేదో. ఇది నాకు 999 పడింది గైస్. ఒకటి తీసుకున్నా బ్లూ కలర్లో. సో అది ఒకటి తీసుకున్నా. అండ్ 2 perfumes తీసుకున్నాను. దిస్ వన్ ఇది వెనిలా అండ్ బ్లాక్ కరెంట్ది. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను. దిస్ వన్ ఇది మరి సంథింగ్ 006 అని ఉంది. బాగున్నాయి రెండు. ఒకవేళ వెళ్తే రెండు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది ఓన్లీ వెనీలాది, అందులో చిన్న సైజ్ లేదంట. సో ఒకటి పెద్దదే ఆల్మోస్ట్ 1295 ఎంతో ఉండింది. సో అంతది ఒకటే వాడే బదులు నేను 2-3 తీసుకుంటాను. సో అంత కాస్ట్ పెట్టే ఎందుకు అని చెప్పి ఇందులో వెనిలా అండ్ బ్లాక్ కరెంట్లో ఇది కూడా బాగుంది. ఇందులో చిన్న సైజ్ ఉంటే నేను చిన్న సైజ్ తీసుకున్నా. అండ్ ఇంకొకటి నేను తీసుకున్నది, నేను ఒక బ్లూ కలర్ జీన్స్ తీసుకున్నా, లైట్ బ్లూ కలర్ జీన్స్. చాలా బాగుంది. ఫిట్టింగ్ అయితే చాలా 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 బాగుంది, చాలా నచ్చింది. ఇంకా లాస్ట్ మినిట్లో నాకు ఇది కనిపించింది, ఒకసారి ట్రై చేద్దాము అనుకొని ట్రై చేశాను. వేసుకొని చూస్తే చాలా ఫిట్టింగ్ అదంతా బాగుంది. మంచిగా బ్యాగీగా అట్లా ఉంది ఇప్పుడుండే ట్రెండ్కి దానికి. ఇది నాకు కాస్ట్ 1299 పడింది. సో నేను జస్ట్ ఇంకా వెస్ట్ సైడ్లో వెళ్ళి చూసి ఇంకా వేరే షాపింగ్ చేయాలి. బట్ ఇప్పుడు నాకు కుదరదు అని చెప్పేసి ప్రస్తుతానికి షాపింగ్కి ఇక్కడితో ఆపేసాను. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ కైలాసగిరి అనమాట. కైలాసగిరి వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి తెలిసి ఉంటుంది. వైజాగ్లో లేని వాళ్ళకి నేను చెప్తున్నా, కైలాసగిరి అనేది వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ అనమాట వైజాగ్లో. అక్కడి నుంచి వ్యూ అనేది అన్నీ చాలా బాగుంటాయి. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. చిన్నప్పుడు అయితే నేను ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కనే లేదు. నేనైతే కైలాసగిరి, జూ, బీచ్, ఇంకా ఎర్రదిబ్బలు అని ఉంటుంది వైజాగ్లో, దానికి అసలు ఎన్నిసార్లు వెళ్ళానో. ఇప్పుడు కైలాసగిరికి నేను ఎందుకు వెళ్తున్నాను అంటే, కైలాసగిరిలో లైక్ ఫ్యూ అడ్వెంచర్స్ పెట్టారంట, లైక్ జిప్ లైనింగ్ అండ్ సైక్లింగ్తో సంబంధించింది అవి పెట్టారు అంట.
అవి ఒకసారి ట్రై చేద్దాము అనిపించింది. మొన్న గోవాలో మంచిగా అడ్వెంచర్స్ అవన్నీ చేసాం కదా, సో ఎందుకో నాకు ఒకసారి డాడీని తీసుకెళ్ళు అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది కూడా ట్రై చేద్దాము అండ్ మీకు కూడా చూపిద్దాము అనేసి నేను ఇంకా వెళ్తున్నాను ఈరోజు ఇంకా ఖాళీగా ఉంటే. సో యా, ఇప్పుడైతే మనం కైలాసగిరికి వెళ్తున్నాం అండ్ అక్కడ ఇంకా వేరే ఉంటాయి. లైక్ రోప్వే ఉంటుంది. ఎప్పుడో ఒక 10 years బ్యాక్ ఎప్పుడో స్టార్ట్ చేశారేమో, నాకు గుర్తు కూడా లేదు. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఎక్కాను, తర్వాత అంతా ఇంకెప్పుడో ఎక్కలేదు. సో అవన్నీ కూడా కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా వైజాగ్కి ప్లాన్ చేసుకున్నట్లయితే కైలాసగిరి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గైస్, పక్కాగా చూడండి, ఏముంటుంది అనుకోకండి. ఇంకా ఈవినింగ్ టైమ్స్లో అక్కడి నుంచి మీరు కూర్చొని చూస్తే సిటీ వ్యూ అంతా ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో అండ్ అక్కడి నుంచి బీచ్ వ్యూ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, బట్ నిజంగా చాలా బాగుంటాయి. నేను మీకు చూపిస్తాను కదా, ఇప్పుడు మీకు తెలుస్తుంది. అక్కడ వ్యూ అదంతా చాలా బాగుంటుంది అండ్ మంచిగా పిక్నిక్ స్పాట్గా కూడా ఉంటుంది అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవన్నీ ఉంటాయి అండ్ లోపల ఫుడ్ అవన్నీ ఉంటుంది అండ్ శివపార్వతి స్టాచ్యూ ఉంటుంది అక్కడ, దట్ ఈస్ వెరీ ఫేమస్. సో అలాంటి మంచి స్పాట్స్ ఉన్నాయి. సో ఎవరైనా టూరిస్ట్ ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటే ఈ స్పాట్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జిప్ లైనింగ్ అవి పెట్టారంట. సో ఒకసారి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను వెళ్తాను కదా, మీకు చూపిస్తూ ఉంటాను అవన్నీ, దాని ప్రైస్ ఎంత ఏంటి అవన్నది, లైక్ వర్త్ ఇటా కాదా అన్నది కూడా నేను మీకు చెప్తాను. సో యా, స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇది కైలాసగిరి ఎంట్రన్స్ గైస్. కైలాసగిరి అనేది తెన్నేటి పార్క్కి తర్వాత ఉంటుంది. మీరు ఋషికొండకి వెళ్ళడానికి ఒక సైడ్ ఉంటుంది, లైక్ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా మీరు ఇట్లా స్ట్రైట్గా పైకి వచ్చేస్తే అటువైపు కైలాసగిరి ఉంటుంది అనమాట. చాలా చాలా అడ్వెంచర్స్ అవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు అండ్ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇక్కడికి వస్తుంది అని చెప్పి ప్రపోజల్ ఉండింది. సో ఫ్యూచర్లో మేబీ అది కూడా రావచ్చు. నేనైతే ప్యూర్లీ అడ్వెంచర్ కోసమని వచ్చాను, బట్ అది చేశానా లేదా అన్నది మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అది ఎట్లా వెళ్ళిందో మీకు అర్థమవుతుంది. ఇంకా వచ్చాను కదా అని చెప్పి, టైం ఉంది కదా అని చెప్పేసేసి నేను ఇట్లా ట్రైన్ అవన్నీ కూడా చూస్తూ నేను వీడియో తీస్తుండే అనమాట. అంటే ఎట్లనో ఇక్కడి వరకు వచ్చాను కదా, సో ఎవరైనా టూరిస్ట్ వాళ్ళకి ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా. మా డాడీ ఏమో సరే ట్రైన్ ఎక్కువ చూపించు, లైక్ వీడియోలో నీకు హెల్ప్ అవుతుంది కదా అనేసి నాకు టికెట్ తీసేశారు, నాకు మమ్మీకి. మా డాడీ అయితే రాలేదు, నాకు మమ్మీకే తీశారు. లిటరలీ చెప్తున్నా గైస్, ఎందుకు ఎక్కామో కూడా మాకు అర్థం కాలేదు. అంటే అసలు డొక్కు అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైన్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంది. మా మమ్మీ అంటుంది మనమే కొంచెం నడుచుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాం. చాలా స్లోగా వెళ్తుంది గైస్. అంటే సీనరీస్ అవన్నీ మనం చూడడానికి ట్రైన్ అంత స్లోగా వెళ్తుందా అని కూడా చెప్పలేము. చాలా స్లోగా అనిపించింది నాకైతే. బట్ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి కైలాసగిరి హిల్ దగ్గర నుంచి. అండ్ మీ అందరికీ మంచిగా ఫ్యామిలీస్ తోటి ఎవరైనా వస్తున్నట్లయితే మంచి పిక్నిక్ స్పాట్ అవుతుంది. అండ్ కిడ్స్ కూడా ఉంటే వాళ్ళకి కూడా మంచి గేమ్స్ లైక్ ఉయ్యాల, జారుడుబల్ల అలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ లోపల ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా సరే బేసిక్ థింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఐ హోప్ ఇది ఇంకా మంచిగా డెవలప్ చేస్తే మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. ఇంకా మంచి షాపింగ్ థింగ్స్ అవన్నీ కూడా పెడితే ఇంకా మంచి టూరిస్ట్ స్పాట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మంచిగా పిక్చర్స్ అవన్నీ కూడా మంచిగా క్లిక్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు మంచిగా ఒకటి అందరూ ఫ్యామిలీతో ఎప్పుడైనా విజిట్ చేశారనుకోండి, ఒకటి క్లిక్ చేసుకొని మంచిగా మీరు మెమరీ కింద ఉంచుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ చిన్నగా ఇక్కడ ఇట్లా షాపింగ్ స్టాల్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ లైక్ మినిమల్ ఆప్షన్స్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ మినిమల్ ఆప్షన్స్. అండ్ ఎవరైనా ఇది కొండ కదా, సో ఎవరైనా మొత్తం వెళ్ళి నడవలేరు అనుకుంటే ఇట్లా మనకి ఇలాంటి సర్వీస్ కూడా ఉంది. ఇందాక నేను మీకు చూపించా కదా, అలాంటి కార్ సర్వీస్ కూడా ఉండింది అనమాట. సో అలా మీరు కొంచెం అలా పైకి నడిస్తే మీకు ఇట్లా హార్సెస్ అవన్నీ కూడా కనిపిస్తాయి. బీచెస్లో వాటిలో ఉంటుంది కదా, సో అలాంటి
అది ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఒక రెండో, మూడో ఉంటాయి మీకు కనిపిస్తాయి. పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అది ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ కైలాసగిరిలో ఈ శివ పార్వతి స్టాచ్యూ నైట్ టైమ్ వచ్చారనుకోండి, ఇంకా లైటింగ్ తోటి ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడికి వస్తే పక్కాగా ఈ ఎడ్జ్ వరకు అయితే చాలా రండి అందరూ. చాలా చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉంటారు. మీకు కావాలి అంటే పిక్చర్ తీసుకోవచ్చు. వాళ్ళక్కడ ప్రింట్ ఔట్ తీసి ఇస్తారు. సో దట్ మీకది ఒక మంచి మెమరీగా కూడా మీకు ఉంటుంది గైస్. సో అండ్ ఈ శివపార్వతి స్టాచ్యూస్‌కి ఎదురుగానే కొంచెం పైకి వస్తే మీకు మనం వచ్చే మెయిన్ థింగ్ అంటే నేనొచ్చిన మెయిన్ థింగ్ అడ్వెంచర్స్ కోసం కదా! సో అది ఉంటుంది. సో ఇది ఆ స్పేస్ అన్నమాట. అండ్ ఇక్కడ మీకు 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటేమో జిప్ లైనింగ్ అండ్ ఇంకొకటేమో స్కై సైక్లింగ్. సో ఇది మనం సింగిల్‌గా తీసుకుంటే ఈచ్ వన్ కాస్ట్ 350. లేదు మనం డబుల్‌గా తీసుకుంటే 550. సో ఇట్లా టికెట్ ప్యాకేజెస్ అయితే వాళ్ళు రాసారు. సో మమ్మీ, డ్యాడీ అయితే రానని చెప్పేసారు. నేను వెళ్ళాను. అక్కడ అందరూ చాలా మంది ఉన్నారు. నాకు వెళ్ళడంతోనే పైకెళ్ళడంతోనే నాకు భయమేస్తుంది. అంటే నేను ఫస్ట్ అలా కిందకి చూసేసాను. నాకు చాలా చాలా భయమేసేస్తుంది. సరేలే అని చెప్పి నేనింకా స్టార్ట్ చేద్దామని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నా. అందరూ ఎలా వెళ్తున్నారు, ఏంటి అనేది నేను చూస్తూ ఉన్నాను అన్నమాట. ఈజీగానే ఉంది గదా! అని చెప్పేసేసి వాళ్ళు మనకి ముందుగా అది చెయ్యాలి అంటే మనం కొన్ని వేసుకోవాలి గదా! సో, ఇవన్నీ వాళ్ళు మనకి సెట్ చేస్తున్నారనమాట. చాలా చాలా సేఫ్‌గా ఉంది. అది నా పక్కన చూసారు గదా! ఎంత చిన్న పిల్లోడు తను కూడా చేస్తున్నాడు. స్కై సైక్లింగ్ కూడా డ్యాడీ చేయమన్నారు. నేనన్నాను నాకిదొక్కటే చేస్తాలే. అది కొంచెం భయమేస్తుంది అని చెప్పాను. సరేలే అని చెప్పేసేసి సరే డ్యాడీ ఇదొక్కటే తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా గట్టిగా అంతా టై చేస్తున్నారు. ఏం ప్రాబ్లమ్ లేదు. అంతా బావుంది. అండ్ అక్కడ స్టాఫ్ అదంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో, ముందు మిమ్మల్ని కొంచెం ప్రెప్ చేస్తారు. దాని తర్వాత మీరు చేయొచ్చు. అండ్ ఫోన్స్ అవి కూడా యూ కెన్ క్యారీ. ఒకవేళ మీరు ఓకే అనుకుంటే మీరు క్యారీ చేయగలిగితే క్యారీ చేయొచ్చు. బట్ ఇక్కడ అసలైన స్టంట్ స్టార్ట్ అయింది గైస్. నన్నక్కడ చూడండి మీరు. నన్ను చూపిస్తున్నా. నా పక్కనున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం వెళ్ళట్లే. ఫస్ట్ అదే చేశాను. దాని తర్వాత మళ్ళీ బయటకొచ్చేసాను. మా డ్యాడీ ఏమో భయం అనిపిస్తే వచ్చేసేయ్ అమ్మ వద్దు అని అన్నారు. నేనేమో లేదులే మళ్ళీ వెళ్తాను అని చెప్పి మళ్ళీ అక్కడ వెళ్లి కూర్చున్నా. ఆల్మోస్ట్ లిటరల్లీ హాఫ్ అన్ అవర్ నేను టైమ్ వేస్ట్ చేసిన. లాస్ట్‌కి నేనైతే చేయలేదు గైస్. యెస్, నేను దేనికైతే వచ్చానో ఆ అడ్వెంచర్ అయితే నేనైతే కంప్లీట్ చేయలేదు. అక్కడ పక్కన జనాలు డబల్ గా సింగిల్ గా అసలు ఏం లేదు. గాల్లో ఎగిరింది ఇంకా కళలు మూసుకొని ఇది కిందకి పోతున్నాడు, పైకి వెళ్తున్నా. అక్కడ మెయిన్ ఆ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ చూస్తున్నాను. నాకు అది హార్ట్ రేట్ ఇట్లా లోపల అంతే. అండ్ చుట్టూ చూస్తే మేబీ ఏమో నాకు భయం వేస్తున్నా వల్ల కాదు. నువ్వు వెళ్ళాల్సింది కదా, నీకు కూడా భయం కదా. మమ్మీని పంపించాల్సింది. మమ్మీ దాన్ని ఏమంటారు, ఒకరు కూడా భయం ఉందంట ఆవిడకి కూడా. కానీ వాళ్ళ బాబు వెళ్ళారు అని చెప్పేసి ఆవిడ వచ్చింది. ఆవిడ ఇంకా తర్వాత వచ్చేసేసి భయం వేస్తుంది అనేసరికి నాకు ఇంకా భయం అవుతుంది. అందుకనే ఇంకా కానీ అక్కడ ఆవిడ బాగా సపోర్ట్ చేశారు, వెళ్ళు అని. ఎంతసేపు చేసినా నేను వెళ్ళలేదు. కింద వాళ్ళు కూడా అదే. అండ్ మోర్ అక్కడ ఎక్కువ చెట్లు ఉన్నాయి కదా డాడీ, పట్టుకోవాలి. ఏమో డాడీ నాకు కింద అంత సపోర్టివ్ గా అసలు చేయలేను. నా వల్ల కాదు గైస్. ఏదో అనుకున్నాం కానీ మనం గాయస్ మొత్తానికి నేను జిప్ లైనర్ అయితే కంప్లీట్ చేయలేదు. జిప్ లైనర్ ఒకటి సింగిల్కి వెళ్తే 350 రూపీస్, సైకిల్ అది రెండు తీసుకుంటే 500 ఎంతనో. పోతే పోనీ పైసలు. బట్ నేను ట్రై చేసిన గైస్, లైక్ నేను ఆల్మోస్ట్ 2 times నేను ట్రై చేశాను. నేను ఉండి కూడా ట్రై చేద్దాం అనుకున్నా. బట్ నాకు ఇట్లా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోతుంది, నా వల్ల అసలు అవ్వట్లేదు. నాకు చాలా భయం అవుతుంది. అండ్ మోరోవర్ నేను ఫస్ట్ కిందకి చూసేసాను, నా మైండ్లో ఇంకా అదే ఉండింది. సో మేబీ దానివల్ల నాకు ఇంకా నేను చేయడానికి నాకు ఆ ధైర్యం కూడా రాలేదు. బట్ అక్కడ వాళ్ళు చాలా సపోర్ట్ చేసింది. ఒక అమ్మాయి మాత్రం లైక్ వెళ్ళమ్మా ఏం కాదు. కింద వాళ్ళు కూడా ఒకరైతే మంచిగా సపోర్ట్ చేశారు. బట్ నా వల్ల కాలే. మా డాడీ కూడా వెళ్ళు అని ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసిన నేను అక్కడైతే.
బట్ నా వల్ల కాలే, నేనైతే వెళ్ళలేదు. బట్ చాలామంది బాగుంది అంటున్నారు. భయం ఉన్న వాళ్ళు కూడా వెళ్తున్నారు. బట్ నాకైతే ఆ ధైర్యం ఎందుకో రాలేదు. సో అందుకనే ఫ్లాప్ గైస్. నెక్స్ట్ టైం నుంచి పోతే పోనీ పైసలు అని చెప్పేసి నేను ఇంకొచ్చేసాను. నాకు భయం వేస్తుంది అసలు. అండ్ మూడో నేను పడిపోతానన్న ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తే పడిపోతే ఏమవుతుంది, అమ్మో ఎందుకు అని చెప్పి నేను రిస్క్ తీసుకోలేదు. సో బట్ జిప్ లైనర్ అండ్ ఇవి అయితే ఇక్కడ అడ్వెంచర్స్ మంచిగా పెట్టారు. నేను అసలు వచ్చిందే దీనికోసం. బట్ నేను ఎక్కింది ట్రైన్, అదైతే ఎంత స్లోగా వెళ్ళిందంటే అసలు వామ్మో, అలాంటి ట్రైన్ నేను ఎప్పుడూ ఎక్కలేదు. అండ్ స్టార్టింగ్ ఎప్పుడో 10 years అయినట్టుంది అది స్టార్ట్ చేసి కూడా. సో మేబీ ఆ ట్రైన్ అంత స్లోగా అయిపోవడం వల్లనో ఏంటో కానీ ఇంత స్లోగా వెళ్తుంది. అసలు ఎంత స్లోగా వెళ్తుందో వామ్మో, దానికి మళ్ళీ 120 వేస్ట్. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్న వాళ్ళకైతే బాగుంటుంది. బట్ ఎప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చూసాను కదా, సో నాకేమంత అనిపించలేదు ట్రైన్. బట్ యా, ఎక్స్పీరియన్స్ చేయాలి. జిప్ లైనర్ మాత్రం నాలాగా అధైర్యవంతులు మాత్రం ఎక్కకండి గైస్, జాగ్రత్త. వర్షం పడుతుంది గైస్, చిన్న చిన్న చినుకులు. అండ్ సైక్లింగ్ కూడా ఆగిపోయినట్టుంది, విండ్ ఎక్కువ వస్తుంది. సో సైక్లింగ్ స్టాప్ చేశారంట. జిప్ లైనింగ్ ఒకటే ఉంది, వర్షంలో మంచిగా వెళ్తున్నారు. మా డాడీ అదే అంటున్నారు, అసలు గోవాలో ఎట్లా చేసావు నువ్వు ఆ వాటర్ స్పోర్ట్స్ అవన్నీ అంటే. అప్పుడంటే పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఏదో వెళ్ళిపోయాను, నాకు అంత ధైర్యం లేదో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్తున్నా. సో నిజమే, అది మాత్రం నిజమే. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఏదో వెళ్ళిపోయాను, కానీ లేకపోతే నాకైతే అంత అయితే అస్సలు ధైర్యం లేదు గైస్, అస్సలు. సో అది గైస్ మ్యాటర్. మనం ఏ పనికైతే వచ్చామో ఆ పని అయితే కంప్లీట్ చేయలేదు. నేను లిటరలీ 2 times ట్రై చేశాను, ట్రై చేయలేదని కాదు, బట్ అస్సలు సహకరించలేదు. నా మైండ్ అండ్ నా హార్ట్ అసలు నా కంట్రోల్లో లేదు, నా వల్ల కాదు అన్నదే అనిపించింది. చాలామంది భయపడుతూ కూడా చేశారు, చేయలేదని నేను చెప్పను, బట్ నా వల్ల కాలేదు. ఐ డోంట్ నో వై. అండ్ నేను గోవాకి వెళ్ళినప్పుడు కూడా నాకు వాటర్ స్పోర్ట్స్లో భయం లేకుండా నేను చేశానా అంటే అది లేదు. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో వెళ్ళిపోయాను, నాకైతే అది బాగా అర్థమైంది. అండ్ ఇక్కడ ఎందుకో నేను సింగిల్గా పైననే ఉన్నాను అన్న ఫీలింగ్ ఉండింది, నా చుట్టుపక్కల ఎవరు లేరు అన్న ఫీలింగ్లోనే ఉన్నాను నేనైతే. మైండ్ సెట్ నాకైతే అస్సలు నా వల్ల కాలేదు, నేనైతే అందుకని అదైతే చేయలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, దట్స్ ఓకే గైస్. మా వైజాగ్, విశాఖపట్నం, ద బ్యూటీ గైస్, ద బ్యూటీ ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఐ డోంట్ నో కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో లేదో, బట్ ఇక్కడ నుంచి నార్మల్గా సిటీ వ్యూ అయితే అద్దరిపోతుంది. అండ్ ఇంకొక స్పేస్ కూడా ఉంటుంది అటువైపు, అక్కడ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీకు సీ కనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం మంచు అండ్ ఫాగ్ అండ్ వర్షం చినుకులు పడుతున్నాయి కదా, సో దానివల్ల మీకు కనిపించట్లేదు. కానీ బట్ వెనకట్ల అదంతా సిటీ గైస్. అండ్ అక్కడ సీ ఉంటుంది, అదైతే అసలు కనిపించదు. మీరు నేను పాయింట్అవుట్ చేస్తున్నా కదా, అది సీ అనమాట. అండ్ ఇదంతా సిటీ, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. యా, ఆ విశాఖపట్నం. మమ్మీ, జూలైలో ఒక డైలాగ్ ఉంటుంది, కోట శ్రీనివాసరావు గారు అంటారు, కైలాసగిరి దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడి నుంచి చూస్తే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉంటుంది అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇదే ఆ ప్లేస్. ఇక్కడ నుంచి చూస్తే చూడు, లైక్ వైజాగ్ మొత్తం నీకు కనిపిస్తుంది. సో కోట శ్రీనివాసరావు, సోను సూద్, సమ్మర్ ఎవరో ఆ డైలాగ్ మాత్రం అంటారు. సో ఇది ఆ ప్లేస్ గైస్. ఇక్కడికి వస్తే మాత్రం పక్కగా ఇక్కడ మనకి మంచిగా కూర్చోడానికి ప్లేస్ ఉంది. మరి అందరికీ ఇది తెలుసో లేదో కానీ చూడండి, వైజాగ్ అంతా కనిపిస్తుంది గైస్. పక్కగా ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. ఏదైనా వైజాగ్ వచ్చి ఈ ప్లేస్ కైలాసగిరికి వస్తున్నట్లయితే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. మొత్తానికి నేను వచ్చిన పర్పస్ అయితే సర్వ్ చేయలేకపోయినా గైస్, లైక్ అడ్వెంచర్స్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ మీకు చూపించాను కదా, ఇంకా ఎవరైనా
తెలుసుకోలేకపోతే లైక్ తెలియకపోతే దీని గురించి నా ద్వారా మీకు తెలిసినట్లయితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా సేఫ్టీ గురించి మాత్రం అసలు ఆలోచించకండి, చాలా సేఫ్గానే ఉంది. నేను చూసినంత వరకు అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అనే అనిపించింది. అండ్ అక్కడ అందరూ కూడా చాలా సేఫ్గా ఉందనే వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మంచిగా లోపల అడ్వెంచర్ పార్క్ అవన్నీ కూడా ఉంటాయి, కొన్ని పిల్లల కోసం వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ రోప్వే. యాక్చువల్లీ ఇది ఎక్కాలి అన్న ప్లాన్ అయితే లేకుండే, బట్ మా డాడీ నువ్వు దానికి భయపడుతున్నావు, నీకు హైట్స్ అంటే ఇలాంటివి భయం వేస్తున్నాయి కదా, సో ఒకసారి రోప్వే వెళ్దాము, నువ్వు ఎలా ఫీల్ అవుతావో చూద్దాము అని చెప్పి మా డాడీ తీసుకెళ్లారనమాట నన్ను. ఎందుకంటే లైక్ వాళ్ళు ఉంటారు కదా, సో దట్ నేను కొంచెం ధైర్యంగా ఫీల్ అవుతాను అని చెప్పేసి. సో ఇదైతే మనకి అప్ అండ్ డౌన్ 150 కాస్ట్ ఉంటుంది. మనం కావాలంటే వన్ వే కూడా తీసుకోవచ్చు, ఐదర్ పైకి లేకపోతే కిందకి అట్లయినా తీసుకోవచ్చు. మీరు అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అప్ అండ్ డౌనే తీసుకోవాల్సిన అవసరం లేదు. మేమంటే జస్ట్ ఎక్స్పీరియన్స్, మా డాడీ నా కోసం అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. అండ్ కార్ మళ్ళీ పైననే ఉంది కదా, సో అందుకని అప్ అండ్ డౌన్ తీసేసుకున్నాం అనమాట. అండ్ లిటరల్లీ చెప్తున్నా గైస్, మా మమ్మీ డాడీ అయితే ఏం భయపడలేదు, నేనైతే దీనికి కూడా భయపడ్డాను. అసలు అలా కూర్చొని అది కిందకి ఇలా వెళ్తుంటుంటేనే స్టార్ట్ అవుతుంటేనే భయం వేసింది. మమ్మీ చేతులు ఇలా పట్టుకున్నా, మమ్మీ వీడియో తీసుకో అన్నా సరే నాకు భయం వేస్తుంది అని అన్నాను. ఇంకా మమ్మీ ఫోర్స్ చేస్తే ఇంకా వీడియో తీశాను. అండ్ మమ్మీ నాకు వీడియో తీసింది. అండ్ మేము 3 మెంబర్సే ఉన్నాము. అండ్ దిగేటప్పుడు మాతో పాటు ఇంకొక 2 ఉన్నారు, ఎక్కేటప్పుడు మాత్రం మేమే ఉన్నాం అనమాట, ఇంకొకరు ఎవరు లేకుండే. అండ్ ఇది మా రోప్వే ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఇట్లా క్లౌడీగా అండ్ కొంచెం వర్షం చినుకులతోనే ఉంది. సో అందుకనే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అక్కడి నుంచి వ్యూ అవనివన్నదంతా. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో, ఒకవైపు అంతా ఒకవైపు అంతా లైక్ సిటీ అంతా ఉంటుంది. అండ్ నైట్ టైమ్ లైట్స్ అన్నిటితోటి ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. మేమైతే ఉండలేదు, ఎందుకో యాక్చువల్లీ నైట్ కూడా ఉందాం అనుకున్నాం, ఎందుకంటే తొందరగానే చీకటి అయిపోతుంది కాబట్టి. బట్ ఉండలేదు, అది ఎందుకు అన్నది మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి, మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇంకా ఈ స్పేస్ వచ్చేసి మొత్తం ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి అన్నమాట. జారుడు బల్ల, ఇంకా ఉయ్యాల, అండ్ ఇక్కడ ఒక ఫ్రాగ్ లాంటిది ఉంటుంది, చూసారు కదా. ఇదైతే నాకు ఎంత గుర్తుందో, చిన్నప్పుడైతే ఎన్నిసార్లు ఇలాంటి ప్లేసెస్కి వచ్చేదాను. నాకు బాగా చాలా మెమరీస్ ఉన్నాయి వీటన్నిటితోని. సో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాలేదు. అసలు అడ్వెంచర్స్ పెట్టకపోయి ఉంటే ఈసారి కూడా వచ్చేవాళ్ళం కాదు గైస్, జస్ట్ ఆ అడ్వెంచర్స్ కోసమే వచ్చాం, ప్యూర్లీ దానికోసమే అనమాట. ఇప్పుడు మనం చెల్లి దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ చెల్లి కాల్ చేసింది ఇందాక, కాల్ చేసి ఈవినింగ్ 6-6:30 కల్లా రండి అని చెప్పింది. తన ఇంటికి వస్తుందంట, 1 డే ఉండి వెళ్తుంది అంట. సో ఈరోజు అయితే వస్తుంది చెల్లి. సో ఇప్పుడు చెల్లి దగ్గరికి వెళ్ళి దాన్ని పిక్ చేసుకోవాలి. టైం ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. సో 6-6:30 కల్లా మ్యాక్స్ ఆ లోపల చెల్లి దగ్గరికి వెళ్ళిపోతాం. సో చెల్లిని పిక్ చేసుకొని మళ్ళీ అప్పుడు మనం ఇంటికి వెళ్తాం అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, చెల్లి సడన్గా కాల్ చేసింది మేము బయట ఉన్నప్పుడు, ఈరోజు ఇంటికి వస్తాను అని చెప్పి. సో అది మ్యాటర్. సో ఇప్పుడైతే చెల్లి దగ్గరికి పోతున్నాం. ఇంకా చెల్లి ఆకలేస్తుంది అంటే సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాం యాజ్ యూజువల్. సో ఈ లోపల నేను మ్యాక్స్లో కొన్ని షాప్ కూడా చేశాను, నైట్ డ్రెస్సెస్ అవన్నీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీ అందరితోని. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. హోప్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ.